ఈసారి అయితే 2 డేస్ బ్లీడింగ్ అయితే అవుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. డాక్టర్ చెప్పినట్టే 2 డేస్ బ్లీడింగ్ అయితే అయింది, కానీ ఇంకా తర్వాత నుంచి కూడా తగ్గలేదు. సో నేను డాక్టర్కి మెసేజ్ చేశాను ఏం పర్లేదా అని చెప్పి. డాక్టర్ అయితే హాస్పిటల్కి రమ్మన్నారు. డాక్టర్ హాస్పిటల్కి రమ్మనగానే నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి ఇంక ఇదే లాస్ట్ విజిట్ అవ్వాలి, నెక్స్ట్ వెళ్తే డెలివరీకే వెళ్ళాలని అయితే గట్టి కోరుకున్నాను. ఆ రోజు డాక్టర్ చెప్పిన విషయానికైతే నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ లాస్ట్కి ఏమైంది ఈ వీడియో ఎండింగ్లో చూడండి. హాయ్ గాయ్స్, మేము హాస్పిటల్ వెళ్తున్నాం. బాయ్ బాయ్. ఈ మధ్య డాక్టర్ విజిట్కి ఎప్పుడు వెళ్ళినా కూడా డాక్టర్ బేబీ పొజిషన్లోనే ఉంది, డెలివరీ 2-3 డేస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పినప్పుడల్లా నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చిన్న పెయిన్ వచ్చినా కూడా ఇంకా డెలివరీ అవుతుందేమో అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను రాజుని అయితే అడుగుతున్నాను, డెలివరీ అవుతుంది అనుకుంటున్నావా అని అంటే లేదు ఇంకో 4 డేస్ టైం పడుతుంది అని అయితే రాజు అన్నాడు. సో నేనైతే 3-4 డేస్ టైం పడుతుంది అని కూడా అడుగుదామని అడిగితే మాత్రం వాడు ఈ రోజే వస్తుంది చెల్లామని. చాలా వరకు కామెంట్స్లో బేబీ వెయిట్ ఎంత ఉంది అక్క, ఎన్ని వీక్స్ అని అడుగుతున్నారు. నేను ఎవ్రీ వీడియోలో చెప్పుకుంటూనే వస్తున్నాను, బట్ మీరు చూడట్లేదు. ఒకసారి అయితే లాస్ట్ వీడియో అయితే 37+ వీక్స్ ఉన్నాను అండ్ నా బేబీ వెయిట్ వచ్చేసి 2.5 స్కాన్ అయిపోయి లాస్ట్ 15 డేస్ అవుతుంది. సో ఇప్పుడు బేబీ వెయిట్ ఎంత ఉందో నాకైతే లాస్ట్ 3 monthsలో అయితే బేబీ వెయిట్ ర్యాపిడ్గా పెరుగుతుంటుంది. సో నేనైతే మంచిగా వెయిట్ అయితే గెయిన్ అవుతున్నాను. బిఫోర్ ప్రెగ్నెన్సీ నా బీపీ నార్మల్ ఉండేది. ఆర్యన్ ప్రెగ్నెన్సీ నుంచి ఇప్పటి వరకు అయితే ఎప్పుడు కూడా 100 క్రాస్ అవ్వలేదు. బీపీ తక్కువ ఉండడం వల్ల ఎప్పుడు కళ్ళు తిరిగినట్టే అనిపించేది అండ్ లిఫ్ట్లో ఎక్కితే కూడా చాలా కళ్ళు తిరిగినట్టే అనిపిస్తుంది. ఇందులో ఎంతమంది హెచ్పివి వ్యాక్సిన్ ప్రిఫర్ చేస్తున్నారు? 9 years ఏబో ఉన్న బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా ఉమెన్స్ అయినా మెన్స్ అయినా హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇండియాలో సర్విక్ క్యాన్సర్ అనేది ఉమెన్స్ లో చాలా కామన్ అయిపోయింది అండ్ క్యాన్సర్ కూడా ప్రివెంట్ చేయడానికి హెచ్పివి వ్యాక్సిన్ చాలా బాగా యూజ్ అవుతుంది. 9 years నుంచి 45 years ఉన్న వాళ్ళు ఎవరైనా హెచ్పివి వ్యాక్సిన్ ప్రిఫర్ చేయండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నర్స్ తో అయితే వ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాడు ఆర్యన్. ఆ రోజు అయితే చాలా ఓపీస్ ఉన్నాయి. అదే రోజు లంచ్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళాము. సో చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఆకలేస్తుందని అయితే తినేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాను అండ్ అక్కడ డాక్టర్ అయితే మళ్ళీ ఎగ్జామినేషన్ అయితే చేసి నార్మల్గా ఎలా ఉంటున్నావు కావ్య, ఆల్రెడీ నీకు 2 centimeters డైల్యూట్ అయిపోయింది, నీకు పెయిన్స్ ఏం లేవా అన్నారు. సో నేనైతే షాక్ అయిపోయాను, నాకు పెయిన్స్ ఏం లేవు, నేను చాలా నార్మల్ అడ్మిట్ అవుతావా హాస్పిటల్లో ఇంజెక్షన్ ఇస్తానన్నారు. లేదు నాకు న్యాచురల్ గానే పెయిన్స్ రావాలని దగ్గర నుంచి హాస్పిటల్కి రావడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు. 15 minutes లో వచ్చేస్తాం మ్యామ్ అని చెప్పారు. సో పెయిన్స్ ఏమని అనిపిస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి ఫాస్ట్గా వచ్చేసి అని చెప్పి ఆ కోరికని దేవుడు విన్నాడని అయితే అనుకుని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను అండ్ నేను వెళ్ళిన తర్వాత మా మదర్కి కూడా ఇంక ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా డెలివరీ అవుతుంది అని డాక్టర్ అయితే ఫుడ్ అయితే లైట్గా తిను అండ్ నాన్ వెజ్ ప్రిఫర్ చేయకు, ఎగ్స్ తినొచ్చు అని చెప్పారు అండ్ చాలా బలం వచ్చే ఫుడ్ అయితే తీసుకోవాలి. లాస్ట్ వీడియోస్లో వజనల్ స్టిచెస్ గురించి ఒక సిస్టర్ కంటిన్యూగా అడుగుతున్నారు. సో మనకి నార్మల్ డెలివరీ అనేది పెయిన్స్ వచ్చినా పెయిన్స్ ఇండ్యూస్ స్టిచెస్ పడే సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి అనస్థిసియా ఇచ్చి స్టిచెస్ వేస్తారు అండ్ డెలివరీ అయిన రోజు మనకు పెయిన్ ఎక్కువ తెలియదు, అనస్థిసియా ఉంటుంది. నెక్స్ట్ డే నుంచి అయితే పెయిన్ అయితే ఉంటుంది. కొంతమందికి అయితే లెగ్స్ ఫీలింగ్ వస్తుంది, నాకైతే లాస్ట్ టైం లెగ్స్ అయితే చాలా ఫీలింగ్ పడిన దగ్గర మనం కరెక్ట్గా కేర్ తీసుకుంటే 3-4 డేస్లో పెయిన్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ డేస్ నుంచి హ్యాపీగా ఉండొచ్చు. వచ్చిన తర్వాత ఎగ్జైట్మెంట్తో నిద్ర పట్టలేదు, ఇంకా వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి టైం పాస్ చేసాను. ఇంతకీ నాకు డెలివరీ అయింది అనుకుంటున్నారా?